జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వీటి గురించి ఇవాళ తెలుసుకుందాం. అసలు జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ఎప్పుడు వేయాలి అనేది పెద్ద డౌట్. మామూలుగా మీకు పళ్ళు పై దవడలో పోయినాయి అనుకుంది. అటువంటి సందర్భంలో ఎముక ఉంటే గనక జైగోమాటిక్ ఇంప్లాంట్స్ గురించి ఆలోచనే రాదు. కానీ ఎముక లేకపోతే సైనస్ లిఫ్ట్ ఇవన్నీ చేసేవారు ఒకప్పుడు. ఈ సైనస్ లిఫ్ట్ ఇవన్నీ ప్రొసీజర్స్ టైం టేకింగ్ అనగా 3 నుంచి 6 నెలలు పట్టేస్తాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ మధ్య కాలంలో జైగోమాటిక్ ఇంప్లాంట్స్, టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ ఇవన్నీ వచ్చాయి. మీకు ముందు భాగంలో అంటే మీకు పై దవడలో ముందు భాగంలో కనుక ఎముక లేకపోతే తప్పకుండా జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వేసుకోవాలి. దానికి ఉదాహరణగా మీరు 2 కేసులు చూడవచ్చు. ఈ కేసులో మీరు ఎక్స్రే చూస్తే కనుక ముందు భాగంలో అసలు ఎముకే లేదు. దాన్ని ఏ విధంగా జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వేసి మనం పళ్ళు అమర్చామనేది ఈ కేసు 1 లో చూడొచ్చు. అలాగే ఈ కేసు కూడా చూడండి, 2వ కేసు. అసలు ఎముక అనేది ఎక్కడా చూడటానికి కూడా కనిపించట్లేదు. ఇటువంటి సందర్భంలో జైగోమాటిక్ ఇంప్లాంట్స్ చాలా ఉపయోగకరం. కానీ జైగోమాటిక్ ఇంప్లాంట్స్ ఒక్కదాని మూలనే పని అవుతుందా? పై పళ్ళు పెడతాం ఎముక లేనప్పుడు అంటే కుదరదు. జైగోమాటిక్ ఇంప్లాంట్స్ తో పాటు మీరు టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ కూడా వేయాలి. వేస్తేనే క్యాంటిలివర్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. క్యాంటిలివర్ ఉంటే గనక ఇంప్లాంట్స్ తొందరగా ఫెయిల్ అవడానికి ఆస్కారం అవుతుంది. మరి ఈ క్యాంటిలివర్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెనక టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ వేసుకోవాలి. థ్యాంక్ యూ.